అధిక మాసం స్పెషల్ ఆఫర్ లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. వచ్చే ఎన్నికల్లో డీలిమిటేషన్ చేసిన పార్లమెంటు నియోజకవర్గాలతోనే ముందుకు సాగాలని కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. దానికోసం మరోసారి ప్రయత్నం చేస్తోంది. ఏప్రిల్ 16న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అంతేకాదు ఏకంగా 54 ఓట్ల తేడాతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లైతే వీగిపోయింది. అయినా పట్టుబదలని విక్రమార్కుడు మాదిరిగా బీజేపీ మరో ప్రయత్నం చేస్తోందని ప్రచారం హస్తిన వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి తాజాగా మరో ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తోందంటున్నారు. ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చేసినట్లుగా తెలుస్తోంది. దీని వివరాలు ప్రచారం కావడంతో దేశవ్యాప్తంగా కొత్త మొదలైంది. ఈ తాజా ప్రతిపాదనను చూస్తే గనక లోక్సభ నియోజకవర్గాలను ప్రస్తుతం 543 నుంచి 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచించినట్లుగా చెప్తున్నారు. అంటే గుత్త మొత్తంగా ప్రతి రాష్ట్రంలో మొత్తం ఉన్న సీట్లలో మరో 50% పెంచే బదులుగా మరో కొత్త ఫార్ములాతో ఈ మండలి ప్రతిపాదనలు ఉండటం ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం 3వ వంతు పార్లమెంట్ సీట్లను మాత్రమే పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే 170 పార్లమెంటు నియోజకవర్గాల్లోనే పునర్విభజన ఉంటుందన్న మాట. మరి ఈ లెక్క ఏంటి అంటే ఈ సీట్లలోనే అధిక జనాభా ఉంది. అంతేకాదు ఇవి పెద్ద నియోజకవర్గాలుగా కూడా ఉన్నాయని మండలి గుర్తించిందని చెప్తున్నారు. ఇక ఇందులో కూడా ఒక 59 పార్లమెంటు నియోజకవర్గాలను 2గా విభజించాలని, మరో 111 సీట్లను 3గా చేయాలని కూడా మండలి సూచించిందంటున్నారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనను చేసేటప్పుడు గత ఎన్నికల్లో అక్కడ నమోదైన ఓటింగ్ శాతం, అక్కడ షెడ్యూల్ కులాలు, యూ షెడ్యూల్ తెగల జనాభా, మహిళా జనాభా వంటి ఇతర కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచించినట్లుగా చెప్తున్నారు. ఈ కొత్త ఫార్ములా ప్రకారం ఏపీలో మొత్తం ఉన్న 25 ఎంపీ సీట్లలో విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాలను ఒక్కొక్క దాన్ని 3 నియోజకవర్గాలుగా విభజించాలని సిఫారసు చేసినట్లు చెప్తున్నారు. మచిలీపట్నాన్ని 2గా విభజించాలని కూడా మండలి ప్రతిపాదించిందంటున్నారు. తెలంగాణలో చూస్తే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలను 3 విభాగాలుగా విభజించాలని చూస్తున్నారు. చేవెళ్లను 2 నియోజకవర్గాలుగా విభజించాలని ప్రతిపాదించారు. ఇలా కొత్త ఫార్ములా ప్రకారం 170 లోక్సభ సీట్లలోనే విభజన జరిగి సీట్లు అదనంగా పెరిగితే గనక జాతీయ స్థాయిలో ఓటింగ్ శాతం 2.32% పెరుగుతుందని అంటున్నారు. అదనంగా 22.3 మిలియన్ల ఓట్లు కూడా లభించే అవకాశం ఉందని లెక్క వేస్తున్నారు. ఇక ఏపీలో ఓటింగ్ శాతం 3.52%, తెలంగాణలో 6.55% పెరగవచ్చని కూడా చెప్తున్నారు. తెలంగాణలో 17 నుండి 26 పెరుగుదల ఉంటుందని, కర్ణాటకలో 28 నుండి 42కి, తమిళనాడులో 39 నుండి 59కి, కేరళలో 20 నుండి 30కి ఎంపీ సీట్లు పెరుగుతాయంటున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని కూడా అంటున్నారు. దీంతో ఈ ఫార్ములాతో కనుక కొత్త డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.